వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా జొన్న రొట్టె, జొన్న అన్నం ఇవి చాలా మంచివని చెప్తూ ఉంటారు. సో ఇవి నైట్ తీసుకుంటే జొన్న రొట్టె అనేది డయాబెటీస్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు. అసలు జొన్న రొట్టెలో ఉన్న పోషక విలువలు ఏంటి, వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే. అంటే జొన్నలు చాలా పూర్వీకులు ఈ జొన్నలనే ప్రధాన ఆహారంగా తీసుకునే వాళ్ళు, అప్పుడు మనకి రైస్ తెలియవు ఇలా చెప్తూ ఉంటారు. జొన్న అన్నము జనరల్గా జొన్న రొట్టె తెలుసు, జొన్న అన్నం కూడా మంచిదేనా? పూర్తిగా దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, తీసుకోవచ్చా? మంచిదే అమ్మా. అంటే మీరు ఎక్కడో అంతర్జాలంలో దొరికినటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్ చదివారు. అంటే మీరే జొన్నల మీద రీసెర్చ్ చేసి ఇందులో ఇన్ని పోషకాలు ఉన్నాయి అనేవి స్టడీ చేసి అడిగిన క్వశ్చన్ అయితే కాదు కదా. ఇదే మంచిది అన్నప్పుడు, ఒక పదార్థం మంచిది అన్నప్పుడు ప్రకృతి అంతా అదే పదార్థం ఉండాలి. ఇన్ని రకాలు ఉండాల్సిన అవసరం లేదు. జొన్నల్లో రకాలు ఏమైనా ఉన్నాయమ్మా? వైట్ అండ్ గ్రీన్ అంతే. బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు. నేను రీసెంట్గానే విన్నాను 5000 రకాలు ఎన్నో ఉన్నాయంట. ధాన్యంలో 5000 రకాలు. వాటి పేర్లు అంటే ప్రాంతీయతను బట్టి వాటి పేర్లు మారుండొచ్చు. నేను రీసెంట్గా ఏదో 4-5 రకాలు తీసుకొచ్చా. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటే అందులోంచి ఒకటి వండుతుంటేనే బిర్యానీ స్మెల్. అంటే బిర్యానీ అలా ఉంటుంది కాబట్టి అది బిర్యానీ స్మెల్ అని మనం అనుకున్నాం. అందులో నవారా రైస్ అని అదని ఇదని. పూర్వీకులు ఇది తిన్నారు అని ఎక్కడుంది? 5000 రకాలని పెంచి పోషించారు, అభివృద్ధి పరిచారు అంటే తింగరోళ్ళు వాళ్ళంతా. జొన్నలు మంచివి, జొన్నలు అవసరం. దేనికి అవసరం, ఎంత అవసరం? నాకు తెలిసి జొన్నలు ఎక్కువ బఫెలోస్కి వాటికి ఉడకపెట్టి, అంటే విపరీతమైన పోషకాలు వాటికి అవసరం. ఆ పాలని తీసుకోవడం ద్వారా, ఆ పాల పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకి మంచిదేమో. అంటే నాకు తెలిసి జొన్నల్ని ఉడకపెట్టి తౌడు కలిపి కుడితిగా పెడతారు గేదెలకి, వాటికి పాలు చిక్కగా ఇస్తాయి, పాలలో వెన్న శాతం బాగా వస్తుంది. నిజంగా అందులో ఉన్నాయి. ఎందుకంటే ఆ యానిమల్కి, ఆ జంతువుకి దాన్ని అరిగించుకునే జీర్ణ వ్యవస్థ పెద్దగా ఉంటుందేమో, దాంట్లో ఉండే మెకానిజం చాలా పెద్దగా ఉంటుందేమో. అంటే మనకు అవసరం లేదా జొన్నలు? అంటే ఇప్పుడు అదే మంచిది అన్నప్పుడు అది తిని చూడండి కొంతకాలం. ఒక 10-15 ఏళ్ల క్రితం ఇంత మిల్లెట్స్ మీద వాటి మీద అంత అవగాహన లేదు. ఇప్పుడు ఏదో వచ్చింది. అంటే నేను రీసెంట్గా ఒక ఆయన గెలిచాను, అహోబిళం ఫుడ్స్ అని చెప్పేసి అని, మనకి కాకతీయ హిల్స్లో ఉంది. ఆయన కలిసినప్పుడు దీని మీద రీసెర్చ్ ఆయనే మొదలుపెట్టి వాళ్ళే దాన్ని చేస్తే ఫుడ్ రీసెర్చ్ సెంటర్స్, ఈ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్స్ అని వాళ్ళ ద్వారానే బయటకు వచ్చినాయని చెప్పారు ఆయన, రంగరాజన్ గారు. ఆయనతో మాట్లాడా. నాకు అంటే ఇవి అవసరమేమో, అవే పూర్తిగా ఆధారపడిపోయేంత అయితే కాదు. అంటే నాకు ఊహ తెలుస్తుంది. ఇప్పుడు నేను నియర్ బై 50 అమ్మా. మా తాతయ్య గారు వాళ్ళు నేను చూసిన అందరూ అన్నమే తిన్నారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇంతకు ముందు పూర్వం ఉన్న ఆహారపు అలవాట్లు ఇప్పుడు లేవు. పూర్వం అంతా కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాడు, ప్రయాణ సాధనాలు లేవు. అప్పుడున్నటువంటి జీవన విధానం వేరు, అప్పుడున్నటువంటి శ్రమ వేరు. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే నేను 5-10 నిమిషాలు ఇక్కడ ఉంటున్నాను. అదే ఇదివరకు రోజుల్లో ప్రయాణ సాధనాలు లేకపోతే నేను నడిచి వచ్చేవాడిని. అప్పుడు నేను నడిచి రావాలంటే దానికి తగ్గ ఎనర్జీ నాలో ఉండాలి. ఏదైనా సరే అమ్మా, నీ నేచర్, నీ పనిని బట్టి, నీ జీవన విధానాన్ని బట్టి నీకు ఆహారం ఇవన్నీ అన్ని చోట్ల పండవు. ఈ ప్రాంతంలో ఏం పండుతున్నాయి, హైదరాబాదు చుట్టుపక్కల ఏం పండుతున్నాయి అవి తినాలి. అంతే తప్ప అంతకు మించి అక్కడెక్కడో చూడండి, ఇప్పుడు డ్రాగన్ విపరీతం అయిపోయింది. డ్రాగన్ ఇంతకు ముందు డ్రాగన్ 250 రూపీస్. అప్పట్లో అంటే క్యాన్సర్ అవేర్నెస్ వాటి కోసం వచ్చినప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తు, ఎవరికో నేను తేవడం జరిగింది, నా ఇంట్లోనే వాడడం కూడా జరిగింది. అంటే మనం నేర్చుకుంటున్న టైం అది. డ్రాగన్ ఇప్పుడు అది 25 రూపీస్, 250 రూపాయలు డ్రాగన్ 25 రూపీస్. అంటే ఇక్కడ పండించేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్, అంటే ఆ నాలెడ్జ్ మన బాడీలో లేకపోతే అది ఒక వ్యర్థ పదార్థంగా తీసుకుంటాం. మన పూర్వీకులు ఏదైతే తిని ఉంటారో అవి మార్పు చేసుకుంటూ వచ్చారు.
వాళ్ళకి తెలుసు వాళ్ళకి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకుంటూ ఇక్కడికి వచ్చాం. అందుకని ధాన్యాన్ని డెవలప్ చేశారేమో, అభివృద్ధి పరిచి ఉంటారు. ఇవన్నీ కూడా మంచివే, అవసరం. ఇవి ఎవరికి అవసరం అంటే శారీరక శ్రమ అధికంగా ఉన్న వాళ్ళకి. మీరు వాడుతున్నటువంటి మిల్లెట్స్, వాటి ప్రాసెస్. ఇప్పుడు నేను కందిపప్పు ప్రమాదం అని చెప్తున్నానమ్మా. నేను చెప్తున్నాను ఇప్పుడు కందిపప్పు ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే కందులు వచ్చిన తర్వాత, అంటే కందులు ఇది వరకు కంది పంట పెరిగి ఆ కందులు మనం ఉపయోగించుకుని ఆ స్టేజ్కి వెళ్తులోకి అప్పుడు ఉన్నటువంటి కందులు వేరు, ఇప్పుడున్నటువంటి కందులు వేరు. అప్పుడున్నటువంటి కందులు అద్భుతమైనటువంటి పోషక విలువలతో మనకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఇప్పుడున్నటువంటి కందులు మనకి క్యాన్సర్ని ఇస్తున్నాయి. ఎందుకంటే మనం అన్నిటినీ పొల్యూట్ చేసాం. అందుకని దాన్ని విడిచిపెట్టాలి. అంటే అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలి. కందిపప్పు మంచిదే అని చెప్పేసి వెజిటేరియన్స్ అందరూ కందిపప్పు తింటే క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎందుకంటే అంత శ్రమ నువ్వు చేయట్లేదు. అందుకని కందిపప్పు తింటాం మాని, లేదా కందిపప్పు క్వాంటిటీ తగ్గించి మంచిదే కదా అని చెప్పేసి ఎక్కువగా తింటే ఏదైనా సరే అనారోగ్యమే. అతి సర్వత్రా వర్జేత్. ఎక్కడైనా సరే జొన్నలు మంచివి. మధ్యాహ్నం జొన్న రొట్టె, జొన్న అన్నం తక్కువ, అంటే కాస్ట్ విషయంలో చూసుకున్నా, అట్లా ప్రాసెస్ విషయంలో చూసుకున్నా ప్రాసెస్ ఎక్కువ. అన్నం కన్నా దీనికి ప్రాసెస్ ఎక్కువ. అసలు అన్నమే సరిగా ఉండట్లేదు. అన్నం వండటం కూడా మర్చిపోయారు. పూర్వం ఏంటంటే అన్నం, అంటే ఇప్పుడు పంట వచ్చింది, దీన్ని తీసుకెళ్ళి గాదుల్లో వేస్తారు, మూటలు కట్టేసి గాదుల్లో వేసి తర్వాత ఒక 6 నెలల తర్వాత అట్లా బయటకు తీస్తారు. ఇప్పుడు అలా లేదు. అక్కడ కట్ చేశారు, 2-3 రోజులు ఆరిని మిల్లుకి వెళ్ళి రైస్ అయిపోయి స్టోర్కి వచ్చేసి వండేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. అది మొత్తం రైసే కరెక్ట్ కాదనే స్థితికి వచ్చాం మనం. పాత బియ్యం, బాలింతరాలు ఏదో సర్జరీ అయింది, డెలివరీ అయింది, బాలింతరాలు మంచి ఆహారం కావాలన్నప్పుడు పాత బియ్యం ఎక్కడున్నాయని వెతుక్కునేవారు. 2-3 సంవత్సరాల బియ్యం అయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఏదో చెప్తుంటారు, ఏదో గ్లూటెన్ ఫ్రీ అవ్వాలంటే దాన్ని నిల్వ ఉంచండి. దాన్ని మనం ఏదో ఫెర్మెంటేషన్ నిల్వ ఉంచడం, గాజులు బస్తాలు లాట్లు వేసి గాదుగదుల్లో పెద్ద పెద్ద ఆటల్లో చేసేవారు. చింతపండు మంచిది. చింతపండు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. చింతపండు మనం పూర్వం జాడీల్లో పెట్టుకుని ఉప్పుతో నిల్వ ఉంచుకుని మిద్దె మీద పెట్టి తర్వాత తీసుకుని నల్లబడిన తర్వాత ఊరిన తర్వాత చింతపండు వాడుకుంటే అది కిడ్నీలకు అద్భుతమైనటువంటి ఔషధం. ఇప్పటికి అది చింతపండే ప్రమాదం అనే స్థితికి వచ్చేసాం మనం. అన్నం ఎలా ఉండాలమ్మా? బియ్యం కడిగి పక్కన పెట్టి ఎసరు పెట్టేవారు. అంటే కొంతసేపు ఇది నానుతుంది. అది మన కట్టెల పొయ్యిలు చాలా స్లోగా తక్కువ ఫ్లేమ్లో 60 degrees 45 degrees, అంటే అందులో వాడుతున్నటువంటి కట్టెల మీద ఆధారపడి ఉంటుంది. అది మరగడానికి టైం తీసుకుంటుంది. ఈ లోపల ఇది నీటిలో నానుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2 కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తున్నారు. అన్నం మంచిది కాదు. నువ్వు అన్నాన్ని వండే విధానం మంచిది కాదు, దాన్ని మార్చు. బియ్యం తీసుకొచ్చి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 1 సంవత్సరానికి సరిపడా పురుగు పట్టకుండా వేపాకులతోటి చీడి గింజలతోటి వేసి పక్కన పెట్టుకుని ఒక 6 నెలల తర్వాత దాన్ని వండుకుని తిను, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ వండే విధానం కూడా ఈ స్టవ్వుల్లోనే వీలైతే ఆ ఫ్లేమ్ని మార్చడానికి ఏవో కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఆక్సిజన్ యాడ్ అయితే మంట 120 degrees కాకుండా తక్కువ డిగ్రీస్లో రెడ్ ఫ్లేమ్ వచ్చి కొంచెం నిదానంగా ఉడుకుతుంది. నిదానంగా ఉడకడం వల్ల అందులో ఉన్నవన్నీ కూడా కరెక్ట్గా మన శరీరానికి అందే విధంగా మారతాయి. అంతే తప్ప జొన్నలు మంచివా, అరికెలు మంచివా, సామెలు మంచివా, మరి ఒక 20-30 ఏళ్ల క్రితం ఏమైపోయినాయి, రేపొద్దున ఉంటాయా? ఇది లాంగ్ రన్ పనిచేసేవి ఏవి కాదమ్మా. మన ప్రాంతంలో ఏమి పండుతున్నాయి, మనకి సీజనల్గా ఏమొస్తున్నాయి, మనం ఆహారం అవసరం, బ్రతకటం కోసం తినండి. తినడం కోసం దృష్టి పెట్టి జొన్న రొట్టె మంచిదా, జొన్న రైస్ మంచిదా, ఇంకా జొన్న చపాతీయా, ఇలా రకరకాలుగా ఆలోచించొద్దు. ఆహారాన్ని మన నేచర్కి తగ్గట్టుగా, మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని తినడంలో ఎలాంటి తప్పు లేదు. ఏది సూపర్ కాదు, అలానే ఏది తీసిపారేసేది కాదు. జొన్నలు మంచివే. అది శారీరక శ్రమ బాగా చేసేవాళ్ళకి, ఆఫీస్ రూమ్లో ఏసీ రూమ్లో కూర్చుని చేసేవాడికి ఈ మిల్లెట్స్ అవి పనిచేయవు. ఎండలో పనిచేసేవాడికి వైట్ రైస్ పనిచేయదు. ఎందుకంటే వాడికి త్వరగా జీర్ణం అవ్వకూడదు, వీడికి త్వరగా ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, తేలికగా జీర్ణం అవ్వాలి. ఈజీగా అంటే త్వరగా అని కాదు, తేలికగా. శారీరక శ్రమ ఎక్కువ లేదు వీడికి. ఆఫీస్ రూమ్లో వాడికి శారీరక శ్రమ ఎక్కువ ఉంది. వాడికేమో తెల్లన్నం పెట్టి వీడికేమో జొన్నన్నం లేకపోతే మిల్లెట్లు పెడితే వీడు రోగి అవుతాడు, వాడి రోగి అవుతాడు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. సో జొన్నలు, జొన్న అన్నము, జొన్న రొట్టె మంచివే, కానీ మన శారీరక శ్రమ మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకోవాలా లేదా అనేది. ఒకప్పుడు తీసుకున్నారంటే శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. మంచి పోషకాహారము సో తీసుకోండి.
కాకపోతే దానికి క్వాంటిటీ తగ్గట్టుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే, ఫిజికల్ గా కదలిక లేకపోతే, మీరు జొన్నలు తిన్నా, అరికెలు తిన్నా, సామిలు తిన్నా క్యాన్సర్స్ గ్యారెంటీ. ఎస్. సో అంతేకాకుండా వైట్ రైస్ ఇలాంటివి తీసుకున్నా కానీ క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది కాబట్టి క్వాంటిటీ అనేది మనం చూసి తీసుకుంటే మంచిది. ఆహారం ఏదైనా మితంగా తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ఉన్నవాడికి, కడుపు మంట ఉన్నవాడికి, కడుపులో మంట ఉన్నవాడికి విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఉంటాయి. అందుకని ఎంత తింటున్నాం, ఎంత తినాలనే స్పృహ కోల్పోతున్నారు. మన శరీరంలో వ్యవస్థలు 12 రకాల వ్యవస్థలు ఎమోషనల్ ఉంటాయి. కేవలం ఫిజికల్ బాడీ ప్రాబ్లమ్సే కాదు, మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మానసిక రోగికి లిమిట్ తెలియదు, మీ మనసు కూడా చెడిపడి ఉంది. అందుకని దాన్ని కూడా బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అన్నం తినాలి, మన ప్రాంతంలో పండుతుంది. గత 100 సంవత్సరాలుగా ధాన్యం, ఈ వరి సాగు అనేది అభివృద్ధి చెందించారు. ఇదేమి కుట్ర కాదు. అందుకని ఏంటంటే మన ప్రాంతంలో ఏవైతే పండుతున్నాయో అవి తినండి. మనం కొండల్లో అడవుల్లో లేవమ్మా. ఈ జొన్నలు ఇవన్నీ ఎక్కడ పండుతాయి? నీటి సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండుతాయి, అన్ని చోట్ల పండవు. వాటికంటే నీరు అవసరం తక్కువ, అలా దాని మీద జీవన విధానం సాగదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. మన చుట్టుపక్కల దొరుకుతున్న ఆహారాన్ని తేలికగా, మనకి శక్తినిచ్చే పదార్థాలు, తేలికగా శక్తినివ్వాలి. అంత శ్రమ మనం చేయట్లేదు కాబట్టి. శ్రమ చేసే అవకాశం ఉంది, తినండి, తప్పేం లేదు. శ్రమ లేదు, మానేయండి. గురూజీ, చలికాలం వచ్చిందంటే అందరు ఇన్ని మాయిశ్చరైజర్ కొనుక్కుంటారు. సో ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతుంది, కాలి పగుళ్ళు వస్తాయి, లిప్స్ డ్రై అయిపోతాయి, జుట్టు రాలిపోతూ ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కొందరికైతే స్కిన్ అది ప్యాచీగా అవుతూ ఉంటుంది, ఇంకా మీకు పొలుసులు వస్తూ ఉంటాయి. సోరియాసిస్, శీతాకాలం ఈ సోరియాసిస్ వాళ్ళకు బాగా ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడతాయి కదా. మరి అసలు అంటే న్యాచురల్ వేస్ ఏముంటాయి అసలు దీన్ని తగ్గించి? ఇప్పుడు మీరు ఇప్పుడు సహజంగా ఒక మనిషి తప్ప మీరు బయట 84 లక్షల జీవరాశి, మనకి తెలిసినటువంటి కొన్ని జీవరాశులు మన కళ్ళెదురుగుండా మన ఇంట్లో ఉన్నటువంటి యానిమల్స్, కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే విలేజ్లోకి వెళ్తే గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, రకరకాల ఇవి వీటికి అవసరం లేదు కదా మాయిశ్చర్. వీటికి మాయిశ్చర్ అవసరం లేదు. మనకు కావాలి లిప్స్కి వేసుకోవడానికి లిప్స్టిక్, వ్యాజలైను, బాడీకి మాయిశ్చరు. మరి ప్రకృతిలో 84 లక్షల జీవరాశి శీతాకాలం వస్తుందనగానే చెయ్యని పని మనం ఎందుకు దానికోసం తాపత్రయపడుతున్నాం అంటే ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాం. ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాం. ఏ యానిమల్ కూడా చలేస్తుందని వేడి నీళ్ళు పెట్టుకుని చెరువులో స్నానానికి వెళ్ళదు. అవి చెరువులోనే స్నానం చేస్తాయి. కంపల్సరీ ప్రతిరోజు స్నానం చేయాలి. అవి లేకుండా మనం బ్రతకడం కష్టం. ఇక్కడ అన్యాచురల్గా ఉన్నాం. చలికాలం వచ్చిందనగానే హీటర్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. ఎండాకాలం అందగానే ఏసీలు ఉంటాయి. చలికాలం వచ్చిందనగానే హీటర్స్కి ఎక్కువ పని ఉంటుంది. కరెంటు బిల్లు మనకి 2 సీజన్లోనూ బాగా విపరీతంగా ఉంటుంది. దీనికి కారణమే అన్యాచురల్, అంటే రూమ్ టెంపరేచర్, ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ ఉనికిని మనం కోల్పోతున్నాం కాబట్టి బాధపడతాం. ఇక్కడ మనకి సహజ సిద్ధంగా అర్థమవుతుంది ఏంటంటే లివరు, అంటే స్కిన్ అనేది లివర్కి సంబంధించినటువంటి ఒక ఆర్గాన్. లివర్ అనే ఆర్గాను చర్మ వ్యవస్థని నడిపిస్తూ ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అంటే మరి నాకు ఈ మెడికల్ టర్మినాలజీ డాక్టర్లు ఏం చెప్తారో నాకు తెలియదు. నేను నేర్చుకున్న నేచర్, ఈ వెజిటబుల్ థెరపీ కానీ, స్కాల్ప్ ఆక్యుపంచర్ కానీ, ప్రాణిక్ హీలింగ్ కానీ నాకు చెప్పింది ఏంటంటే లివర్ అనే ఆర్గాను ఒక పెద్ద వ్యవస్థని నడిపిస్తూ ఉంటుంది. అది చర్మ వ్యవస్థ. మనకి పైన కనిపించే చర్మ వ్యవస్థ అంతర్గతంగా ఒక గుండె దాన్ని పట్టుకుని ఉండాలంటే ఒక చర్మం, తెల్లటి పొర, పల్చటి పొర ఉంటుంది. అలాగే కళ్ళు లివర్ మీద ఆధారపడి నడుస్తుంటాయి. కంటిలో ఏదైనా సమస్య ఉందంటే అది లివర్ సమస్య ఏమో అని ఫస్ట్ చూడాలి. మీకు జాండీస్ వచ్చిన ఎక్కడ కనిపిస్తాయి? ఫస్ట్ కళ్ళలో. నెక్స్ట్ బాగా ముదిరిపోతే చర్మం కూడా రంగు మారిపోతూ ఉంటుంది. అంటే చర్మ వ్యవస్థ పాడవుతుందంటే లివర్ పాడవుతుంది. మీరు మాయిశ్చర్ ఎక్కడ రాయాలంటే లివర్కి రాయాలి, కానీ మీరు చర్మానికి రాస్తున్నారు. అంటే తద్వారా లివర్ ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది తప్ప మీకేమీ పరిష్కారం లేదు. అందుకని మాయిశ్చర్ బాగుండేటువంటి ఆహారాన్ని ఈ సీజన్లో, ఈ వింటర్ సీజన్లో, ఈ శీతాకాలంలో ఎక్కువ తీసుకోవాలి. అలాగే గాలిలో మనకి అంటే ఇప్పుడు ఉన్నదంతా పొల్యూషన్, విపరీతమైనటువంటి పొల్యూషన్. ప్రాణాయామం ఏం చేయట్లేదు మనం. తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్, ఈ లంగ్స్ ద్వారా లోపలికి వెళ్ళడం, దాని ద్వారా మనకి జలుబు చేయడం, ఇలాంటివన్నీ కూడా కాంప్లికేషన్స్. అందుకని తేమ ఎక్కువ ఉన్నటువంటి
వాటర్ ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఇప్పుడు తీసుకోవాలి ఒరిజినల్గా. దాంట్లో మనం ప్రధానంగా చెప్తూ ఉంటాం కేరా తీసుకోమని. అలాగే ఇంటర్నల్ గా తీసుకోవాలి. ఇంటర్నల్గా మీరు పైన ఎంత అప్లై చేసినా వేస్ట్ అమ్మా. అలాగే స్ప్లీన్ అనే ఆర్గాను గాలిలోంచి శక్తిని స్వీకరించి పంపిస్తుంటుంది. లిప్స్ స్ప్లీన్ మీద ఆధారపడి ఉంటాయి. పెదవులు పగులుతున్నాయంటే స్ప్లీన్ బాగాలేదేమో అని అర్థం చేసుకోవాలి. స్ప్లీన్ బాగు చేసుకోవాలి. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఇక్కడ స్ప్లీన్ ఇక్కడ ఉంటుంది. ఈ చేతిని ఇలా డొప్పలా పెట్టుకుని ఇలా ట్యాప్ చేస్తే యాక్టివ్ అవుతుంది. అలాగే లివర్ బాగా ఇబ్బందిగా ఉంది, ఇలా 9 టైమ్స్ 3 సెట్స్ చేస్తే మీకు స్ప్లీను యాక్టివ్ అవుతుంది, లివర్ యాక్టివ్ అవుతుంది, బాగుంటుంది. దాంతోపాటు తేలికగా జీర్ణం అయ్యేవి తీసుకోవాలి. మీకు స్కిన్ ఇష్యూ, ఎనీ స్కిన్ ఇష్యూ, ఎనీ లివర్ ఇష్యూ, దొండకాయలు అద్భుతం. అలాగే దొండకాయ జ్యూస్ ఈ సీజన్లో మనకి వెలగపండు దొరుకుతుంది. అంటే వగరు రుచి లివర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఆ ఎలక్కాయల్ని మొగ్గపెట్టి దాన్ని కొంచెం బెల్లం వేసుకుని తినడం కానీ, లేదంటే వెలగపండు పచ్చడి పెడతారు. పచ్చిదాన్ని కొంచెం చింతపండు అవి పిండుకుని వెలగపండు పచ్చడి ఇలా తినడం అనేది చాలా శ్రేయదాయకం. ప్రాణాయామం బాగా చేయాలి. ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. చలి ఎక్కువగా ఉందని చెప్పేసి అని దుప్పట్లు మూసుకేసుకుని లేటుగా లేవటం సరైనది కాదు. మీరు చలికి అలవాటు పడండి. చలికి అలవాటు పడితే శరీరంలో మార్పులు వస్తాయి. అంటే ప్రతి ఋతువుని కూడా మనం అనుభవించాలి. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ చెవుల్లోంచి గాలి వెళ్లకుండా చెవులను క్లోజ్ చేసుకోవాలి. అలాగే పాదాలని మనం బాగా కాపాడుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ, అంటే శాస్త్రంలో ఏంటంటే ఆవదాన్ని బాగా మరగబెట్టి రాసుకోమంటుంది. జిడ్డుగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో కొబ్బరి నూనె రాసుకున్నా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే బొడ్డులో నైట్ పడుకునేటప్పుడు కొబ్బరి నూనె వేసుకోవటం 2 చుక్కలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ శీతాకాలం వింటర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కాళ్ళు వెచ్చగా ఉండాలి, కాళ్ళకి మాయిశ్చర్ ఉండాలి. కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకోండి నైట్ పడుకునేటప్పుడు. పొద్దుటే లేచి శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, సూర్యుడికి ఎదురుగుండా. అంటే ఈ సమస్య నుంచి మీరు బయటపడడానికి మంత్రాల్లో ఒక అద్భుతమైనటువంటి మంత్రం కూడా ఉంది. చిన్న మంత్రం. సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఈ మంత్రాన్ని అనుకోవడం ద్వారా ఫేస్లో గ్లో కూడా వస్తుంది. స్కిన్ అంతా కూడా గ్లోగా ఉంటుంది. తేజో అసి తేజో మై దేహి, తేజో అసి తేజో మై దేహి. అంటే ఆ శక్తిని అడుగుతున్నారు. అనంతమైన తేజస్సు సూర్యుల్లో ఉంది. అది మనం అడగాలి. అడిగితేనే మన లోపలికి ప్రవేశిస్తుంది. అంటే అడగకపోతే ఎవరా అంటే ఎవరు ఉంది అక్కడ. నీ శరీరం ఆ రిసీవర్, ఆ కీ ఓపెన్ అవ్వదు. అందుకని లోపలికి వెళ్ళదు. చుట్టూ లైట్ ఉంది, మనం ఓపెన్ చేయాలి. కళ్ళు మూసుకుని కూర్చొని లైట్ అయ్యండి అంటే రాదుగా. తెలిస్తే వేసిన లైట్ మనకు అర్థమవుతుంది, మన లోపల ప్రవేశిస్తుంది. అందుకని ఏంటంటే ఆ మంత్రాన్ని సూర్యుడికి అభిముఖంగా సూర్యోదయ సమయంలో ఉదయం మినిమం 6 to 6:30 మధ్యలో దీన్ని ఒక 100 times అలా ప్రాక్టీస్ చేస్తే ఆ సన్లోంచి అద్భుతమైనటువంటి డి విటమిన్, అంటే అందరూ సప్లిమెంట్స్ 60,000, 70,000, 80,000, 1,00,000 వారానికి ఒకసారి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ రోజుకు ఒకటి వేస్తున్నారు. చాలా ప్రమాదం. ఇదేంటి విటమిన్ సి సప్లిమెంట్ల మీద ఆధారపడిపోయారు. ఇవన్నీ కూడా మీకు లాంగ్ టర్మ్లో చాలా ప్రమాదం. ఇప్పుడు మిమ్మల్ని ఏదో మీకు క్యూర్ అయినట్టు అనిపించవచ్చు, లాంగ్ రన్ దానికి ఉండదు. అందుకని ట్యాబ్లెట్ల మీద డిపెండ్ అవ్వకండి. ఆహారంలో మాయిశ్చర్, తేమ ఉన్న ఆహారం ఏది? నువ్వులు ఉండలు తినడం, కొబ్బరి ఉండలు తినడం, కొబ్బరిని విరివిగా వాడటం, ఇలా ఆయిల్ కంటెంట్ ఉన్న వాటిని కొంచెం విరివిగా తీసుకోవడం, తేలికగా జీర్ణం అవ్వాలి. నేచురల్ మాయిశ్చరైజర్ ఏముంటుంది? కొబ్బరమ్మా. కొబ్బరి నూనె మించిన మాయిశ్చర్ ఏముంది? కొబ్బరి పాలు రెగ్యులర్గా తీసుకోవటం ఈ సీజను. అంటే సహజంగా మార్గశీర్ష మాసం అంటాం, మార్గశీర్షం పుష్యమాసంలోకి వెళ్తాం. ఇది సహజంగానే ప్రకృతి చెప్పింది, కొబ్బరి బాగా తీసుకోవాలని. కొబ్బరిని బాగా తినమని చెప్పిన మాసం ఈ మాసమే. కొబ్బరిని అంటే మనం దేవుడికి నివేదన చేయడం ద్వారా కొబ్బరి తినాలి. అంటే మేము నూనె తాగేస్తాం, ఒళ్ళంతా నూనె రాసేసుకుంటాం కాదు. లోపలికి అవసరం, కొబ్బరి అవసరం. కొబ్బరిలో మీకు 2 ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. అవి 2 సమపాలలో వెళ్ళాలి, ఎంత వెళ్ళాలి. అంతేగాని మనం ఊరికే కొబ్బరి నూనె తాగేస్తే అవుతుందంటే అవ్వదు. అలా కాదు, కొబ్బరి తినండి. రోజు ఒక 100 grams మంచి కొబ్బరి కొంచెం బెల్లం వేసుకొని తురుముకుని ప్రసాదంలో తినొచ్చు, చాలా బాగుంటుంది. న్యాచురల్ మాయిశ్చర్, మీ స్కిన్ చాలా అద్భుతంగా గ్లోగా ఉంటుంది. ఇప్పుడు నేను నియర్ బై 50 అమ్మా. నేను గత 10-15 ఏళ్ళుగా నా సాధనలో వెజిటేరియన్గా ఉంటూ, పూర్తిగా వెజిటేరియన్ ఎప్పుడు అంటే 5 ఏళ్ల నుంచి 2000
20లో నేను వెజిటేబుల్ థెరపీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. పూర్తి శాకాహారం, విపరీతమైనటువంటి వెజిటేబుల్స్. అంటే నేను తిన్న వెజిటేబుల్స్ కూడా ఇంకెవరు తిని ఉండరేమో. అంటే నా ప్రాక్టీస్లో, నా రీసెర్చ్లో నాకు అంత అవసరం అనిపించి నేను దాన్ని ట్రై చేయడం. ఎందుకంటే అంత ట్రై చేశాను కాబట్టి మీరు ఏదైనా సమస్య. ఇప్పుడు నాకు నిన్న ఒక క్యాన్సర్ పేషెంట్ టంగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పుండు పడిపోయింది, విపరీతమైనటువంటి పెయిన్ ఇదంతా నెక్ వరకు. ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పా, సాయంత్రం కల్లా కొంత తగ్గుతుంది, 2-3 రోజుల్లో నొప్పి పూర్తిగా పోతుంది, మీకు ఉన్నటువంటి ఆ పుండు మానిపోతుంది అని చెప్పా. అంటే దాన్ని డెన్సిటీని బట్టి ఆ వెజిటేబుల్ యొక్క యూసేజ్ పెంచుతాను. ఇప్పుడు నాకు 200 గ్రాముల బూడిద గుమ్మడికాయ డైజెషన్ సిస్టమ్ బాగుండడానికి అవకాశం. క్యాన్సర్ ఉన్న పేషెంట్కి 200 సరిపోదు, రోజుకు 1 కేజీ ఇవ్వాలి. నాకు వచ్చిన సమస్యని, అంటే నేను ఒక వెజిటేబుల్ థెరపిస్ట్గా నాకు పెద్ద సమస్య వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే నేను ఫెయిల్యూర్. నా కుటుంబానికి ప్రాబ్లం వచ్చినా, నాకు ప్రాబ్లం వచ్చినా, నేను చెప్తున్నవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్. ఇవాళ మార్నింగ్ నా డైట్లో యాష్ గార్డు, స్నేక్ గార్డు, లెమన్ కంపల్సరీ. నేను చేసేదే మీకు చెప్తాను, నేను దాన్ని ఫీల్ అవుతాను, నేను అనుభవిస్తాను. రేపొద్దున మీకు పెయిన్ ఉన్నా, మీరు నాకు సంథింగ్ ప్రాబ్లం చెప్పినంటే ఆ ప్రాబ్లం ఏంటో నా ఫాదర్లో చూశాను, నా వైఫ్లో చూశాను, నా చుట్టుపక్కల చాలామందిని చూసి అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి లియో డైట్ అనే దాన్ని బయటకు తీశాను. దాని ద్వారా మీకు చెప్తున్నాను. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరూ కూడా పాటించాలని కోరుకుందాము. శీతాకాలం, వింటర్ వచ్చిందంటే ఈ డ్రై స్కిన్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు అన్నట్లుగా ఇంటర్నల్గా తీసుకోవడము, శరీరానికి మర్దన చేసి స్నానం చేయడం అనేది చాలా, ఆయిల్ మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే నైట్ పడుకునేటప్పుడు అరికాళ్ళకు నూనె రాసుకోవటం, గోరువెచ్చటి నీళ్లు. ఈ అసలు సమ్మర్ కన్నా వింటర్లో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళు మీ శరీరం అడుగుతుంది, దానికి తగ్గట్టుగా. మీ శరీరం పొడిబారుతుంది, పగులుతుంది అంటే వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది. వాటర్ సిప్ చేస్తూ గోరువెచ్చటి నీళ్లు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.